ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేయాలో చెప్పబోతున్నా. అంతేకాకుండా ఒక యూస్ఫుల్ టిప్ అనేది చెప్పబోతున్నానండి. ఇప్పుడు నా మిషన్కి ఎప్పుడు ఒక క్లాత్ ఉంటుంది, చూస్తుంటారు కదా. ఎవరికి డౌట్ రాలేదు ఎందుకు ఆ క్లాత్ కడుతున్నానని. ఇప్పుడు చూడండి, ఆ క్లాత్కి ఎంత ఆయిల్ ఉందో. ఓకేనా, ఇప్పుడు ఆ క్లాత్ని తీస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాత్ని కట్టుకుంటున్నాను. ఎప్పుడు మినిమం వారానికి అలాగా ఈ క్లాత్ని చేంజ్ చేస్తూ ఉంటానండి. ఓకే, ఈ క్లాత్ అనేది కాటన్ క్లాత్ కడుతూ ఉంటాను. ఇక్కడ ఈ క్లాత్ ఎందుకు కడతానంటే, మనం పైనుండి ఆయిల్ వేస్తూ ఉంటాం కదా, ఆయిల్ అనేది మనకి నీడిల్ ద్వారా బట్టల మీదకి పడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది నేను చాలా ఫేస్ చేశానండి. చాలా బట్టలు పాడు చేశాను. సో కస్టమర్ది ఒకటి రెండు పాడు చేశాను, నాకు చాలా ఇదైంది. సో అప్పటి నుండి నేను ఈ క్లాత్ అనేది ఇక్కడ కట్టడం వల్ల ఆయిల్ అనేది పడకుండా చాలా నీట్గా ఇప్పుడు బట్టలు అనేవి ఉంటున్నాయి. నావైనా సరే, బయట కస్టమర్లవైనా సరే. ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే నాకు సాల్వ్ అయ్యింది. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే సాల్వ్ అవుతుందని నేను ఈ టిప్ అనేది మీతో ఈరోజు షేర్ చేసుకున్నానండి. ఓకేనా, ఈ టిప్ అనేది ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఆల్రెడీ తెలుసు అనుకుంటే అది కూడా కమెంట్లో ఒక చిన్న కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత బ్లౌజ్ని ఇప్పుడు మనం ఈజీగా ఈ విధంగా పైన కింద ముందు లైనింగ్ వేసి కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. నెక్ దగ్గర బ్లౌజ్ మొత్తాన్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకున్నాక మళ్ళీ పైనుండి ఒక స్టిచ్చింగ్ అనేది కార్నర్లో పడేటట్లు చూసుకొని ఈ విధంగా వేసుకోండి. మనం ఎప్పుడైనా బ్లౌజులు కుట్టేటప్పుడు సేమ్ దారాలు వేస్తే మనం కుట్టేది కూడా కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ కూడా నీట్గా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు చూసుకొని కుట్టేసుకోవాలి. దీని తాలూకు బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ సాటర్డే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వారంటే చూడండి, ఈజీగానే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.